వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు పూర్తి షాక్తో ఉన్నారు. వాస్తవంగా పోలీస్ శాఖ ఇంతవరకు ఓ రకంగా తాబేదారులా పనిచేయించుకున్నారు. ఎమ్మెల్యే ఎవరు చెప్తే వాళ్ళే అక్కడ పోలీసు అధికారులు వస్తారు. దాంతో ఇష్టారాజ్యంగా నడిచిపోయింది. ఇప్పుడు అధికారంలో లేరు. ఇంకొకటి, పోలీసులకి ఈ ప్రభుత్వం దిగిపోతుందన్న నమ్మకం వచ్చినట్టుంది. అందుకనే పూర్తిగా విపక్షపు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తత్ఫలితంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని తీసి అవతల పడేస్తున్నారు. కాసు మహేష్ రెడ్డి గృహ నిర్బంధం, అలాగే పెద్దారెడ్డిని అకస్మాత్తుగా తరలించేయడం, ఇట్లాంటి పరిణామాలు వాస్తవంగా ఉద్రిక్తతలు చల్లారడానికి. కానీ ఇక్కడ సాధారణంగా అధికార పక్షం వాళ్ళని బ్రతిమలాడి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి వరకు ఉండేది ఇట్లాంటిది ఏదైనా చేయాలని. కానీ ఇప్పుడు మాట వినిపించుకోవట్లేదు, ఎత్తి అవతల పడేస్తున్నారు. పెద్దారెడ్డికి అదే పరిణామం, ఇక్కడ కాసు మహేష్ రెడ్డి ఇంట్లో ఉంచడం. టోటల్గా చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. నిన్నటి అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ స్టేట్మెంట్ చూసినా అదే అర్థమవుతుంది.